ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మా అల్లుడు స్నాక్స్ చేస్తాడు, చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఏం చేస్తావురా? ఇప్పిని చైనీస్ మోడల్లో ఎగ్ నూడిల్స్ మా. ఏమేం కావాలి వాటికి? లేస్పా చెప్పు. ఎర్రగడ్డ 2 ఎర్రగడ్డలు, ఒకటి చాలు ఫస్ట్. 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఇవంతా లాస్ట్ లో. ఫస్ట్ ఎర్రగడ్డ పోసుకున్నాము. ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు. ఏంది అది? ఆవాలు, ఉద్దిపప్పు 1/2 స్పూను, కరివేపాకు ఆకులు వచ్చి ఒక 5-10 ఉంటాయి. కొద్దిగా కొత్తిమీర, ఒక లెమను, 3 కోడిగుడ్లు 3, ఇప్పి ప్యాకెట్లు, ఇప్పి నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ లాగా ఇవి ఒక 4 ప్యాకెట్లు. ఏదో చేయండి, వెలిగించండి పొయ్యి. ఆ మసాలా కూడా వేసేదేనా? పొయ్యి వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని ఫస్ట్ సపరేట్గా ఉడికించుకోవాలా? ఎంతసేపు ఉడికించాలా? ఒక 10 నిమిషాలు. అంటే ఉడికిన తెలిసిపోతుంది మామ, మెత్తగా అయిందాక. నువ్వు అంత హైట్ ఉండవు, ఎట్లా తీసేది? ఇట్లా పోయి ఒకసారి ఏదన్నా పోయి ఉడికేదంతా తెలిసిపోతుంది. అదే ఉడకబెట్టేదాన్ని కాదు, అది ఆ సొంత పోసి అన్ని మరీ అంత అవసరం లేదు. పోయి ఇది బాగా ముందుకేటుగా పోయి చాలు. ఇదంతా ఇంకా పోయి ఇదంతా నలుపుకోవాలా? నలిపి నేను 6 కదమ్మా నింటి. ఎత్తుకో, అట్లయితే 2 కూడా. ఎగ్ ఇంకోటి వేద్దాంలే. 4 వేస్తే 7 సరిపోతాయి. 6 వేస్తే ఏదో నేను తింటా. నువ్వు వేద్దులే పంచు, ఉండు. నీ మీద పడతాను, నువ్వు నా మీద వేద్దు. పెట్టి అది కూడా వద్దు మామ, బాగుంది. వద్దు. 6లో 3 భాగాలు రా. ఒక భాగం నాకు, మిగతా 2 భాగాల్లో ఒకటి నీకు నిక్కుకోనికి, ఒకటి చిన్న అమ్మకు వాళ్ళ మమ్మీకి. వాటికి సమంగా సరిపోతుంది రే చేసి. చూస్తాండంలే. ఉడికిపోయిన దాన్ని దుంకల గెంటితో, దుంకల్లో నీళ్లు పోయాడుగా. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, భలే ఉంటుంది. నీళ్ళు ఎక్కువ. నూనె ఎంత? నూనె 3 స్పూన్లు లెక్క. 3 గంటల 3 స్పూన్లు. మొన్న చికెన్ చేసేటప్పుడు అదే స్పూన్లు అంటే నాకు డౌట్ వచ్చింది. స్పూన్కో గంటకో గంటది, చిన్న గంటి చాలే. కొంచెం ఒక రవ్వ ఇక చాలా ఎక్కువ వద్దా? అంత వద్దు, కొంచెం చాలు. ఎక్కువ నేను వస్తా ఉండు అని కథ. కావాలి. ఎక్కడ వెళ్ళిపోయినా? ఇది కానీ కొంచెం ఇవి 2 ఆడబెట్టిన టేబుల్ కింద. ఏంటివిరా? ఆవాలు, పప్పు చాలేరా? ఇది 6 కదా. ఇంకా 2 కదరా పెరిగినాయి. కరివేపాక 2 అందుక. నా బిడ్డ కదా ఇట్లుంది, నల్లేపాకనే. నల్లేపాకు కాదు, అమ్మనేది కరివేపాకుని యాపాకు అంటుంది. ఇదే దేడా? అది కాదు, ఇదే. అది అందదులే, దీన్ని ఎక్కువ. ఇదే మామ.
చేయన్న కాలేను, అందుకు నేను ఇది ఎక్కువ రానింది. ట్యామ్ ఉండే ఎంత పెడతావురా నువ్వు? ఏం తెలివైన వాళ్ళు మీరు. ఫస్ట్ ఆవాలు ఆయిల్ 3 స్పూన్లు 2.5 స్పూన్ వేసి ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు కొద్దిగా వేసి కొద్దిగా వేగినాక ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ కదా, ఒక ఎర్రగడ్డ కోసుకున్నాము, ఆ ఎర్రగడ్డ వేసినాము, ఇంకో ఎర్రగడ్డ కట్ చేస్తే సపరేట్గా అది ఇలా. ఇంకేంది కావాలరా? ఎర్రగడ్డ బాగా ఏగే వరకు వేయించుకోవాలి. నీళ్ళు ఉన్నాయా? ఎగ్ ఎప్పుడు వేసేది? ఇప్పుడే కాదు, ఉప్పు వేస్తామమ్మా. చాలా నెక్స్ట్ ఏం వేయరా? ఎగ్స్ కోడిగుడ్లు వేయరబ్బా. ఎగ్స్ కోడిగుడ్డు ఎక్కువ అన్న పాపం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిండే చిన్నప్పటి నుంచి. రెండు బొప్పులే అన్న పడేనా? 3 అదే కొట్టి తుడుచుకో. 4 గుడ్లు వేసినాడు. ఎక్కువ ఇప్పుడు కలపెట్టి నీళ్ళు కొద్దిగా పోసుకుంటావా? ఇప్పుడు కాదు మా మళ్ళా సాల్ట్ కరెక్ట్ అంటే ఎట్లా? కలుగుతుంది. బాగా చెమట పడతాను. టెన్షన్ యూట్యూబ్లో వంట చేస్తున్నాడు కదా, చూర్రాబ్బా మా ఓనికి పట్టిండే చెమట చూడండి. ఎగ్ అంతా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఏం వేయరబ్బా? ఫ్రై అవ్వాలి. అయిపోయింది. ఇంకా బాగా అవునులే, ఎగ్ బుర్జ్ అంటారు దాన్ని. ఏమే ఎగ్ బుర్జ్? ఎగ్ ఫ్రై అంటాం. ఎగ్ ఫ్రై అంటే కోడిగుడ్లను చేసేదాన్ని ఎగ్ ఫ్రై అంటారు. కోడిగుడ్డు కొట్టి చేసేదాన్ని ఎగ్ ఫ్రై అనరు, ఎగ్ బుర్జ్ అంటారు. మీకు తెలియకంటే వినండి. మళ్ళీ దీన్ని తీసుకోవాలి ఇంటికి. ఓకే, నెక్స్ట్ ఎగ్ వేగాక నూడిల్స్ ఇప్పి 6 ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పి, 6 పొట్లాల ఇప్పి, అంతే కదరా? కొంచెం ఇప్పుడు నేను వేయలేదు. యాది మసాలానా? నువ్వే నీ చేతులతోనే ఏదూలే ఉండు స్వామి కాంచేపు. బిర్బిరి వేసేస్తే అయిపోతే తొందరగా. అట్లా ఉండు, నీ భుజం మీద పెడతా ఏం చేపని నేను పట్టుకుండేది. కదలద్దు. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇప్పుడు నువ్వు చేసిన చూడు, ఈ టైంలో కరెక్ట్గా టిక్ అని 5-6 మసాలాలు వేసేస్తారు. బాటిల్ ఎత్తుకొని టక్ 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 అని కొడతారు. చిల్లీ సాసు, ఏమది టమోటా సాసు, చింతకాయ సాసు, అవి 3 రకాలు వేసి గరం నీళ్ళు ఆ నీళ్ళు పోసుకోవాలి. అంటే సూప్ లాగా వచ్చేదానికి కొద్దిగా అన్ని మొత్తం పోయేస్తారు. అబ్బా ఇంకా మసాలా వేసుకుని దాంట్లో వేసి అన్ని ప్యాకెట్లో. ఓకే, 1 2 బాగానే చేస్తాను మా వాడు. ఫస్ట్ టైం యూట్యూబ్లో వంట. లైట్గా టెన్షన్ పడతాను. చూడరా కెమెరా కల్లా
అంటే బయట ఇది గోబీ పానీపూరి ఇట్లా ఫుడ్ తినే కంటే బోండాలు బజ్జీలు ఇవన్నీ తినేదానికన్నా ఇంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువ అక్క, ఇంకా కొన్ని నీళ్ళు నేను అప్పుడే చెప్పినా నీకు చన్నీళ్ళు కూడా ఎక్కువ అక్క, ఏం కదా కొన్ని ఇంకా పెట్టరా అంటే లేదు వద్దంటే కదరప్ప. ఫ్లేవర్ మాత్రం భలే ఉంది బస్ చూసేదానికి. సగం పోయి చాలు వీళ్ళు నన్ను తిన్నే రాకిరుకు. ఏం కాదు మామ, ఇదంతా కుడికే లోపల నీళ్ళు. రేపు రా నేను హాస్పిటల్కి పోవాల్సింది, మీరు ఈ రోజే పంపించేద్దండి ఇవి తిని పెట్టి. లాస్ట్ అయితే అంటే మేము అంత బాగా చేయమా? బాగా చేస్తున్నారు. అంటే కొంచెం 1 డే బిఫోర్ అదేమది ముందుగానే పంపించొద్దండి హాస్పిటల్కు. 1 డే తర్వాత పోవాలి. ఫాస్ట్గా అంట చేయరా, దాన్ని 2 స్పీడ్లో పెట్టి వీడియోని పెడతాం కదా మనం స్పీడ్లో. ఎప్పుడు నేర్చుకున్నావు చూస్తే? స్నాక్స్ టైం సరిపోయి ఎప్పుడు నేర్చుకున్నావు? చాలా రోజులు అయిపోయింది మామ. అప్పుడు డైట్ లో ఉన్నప్పుడు అప్పుడు శిల్పాన్ని తినేస్తాను నన్ను ఇంట్లో తెచ్చినప్పుడు. ఎవరో శిల్పా పాపంతో అన్ని వేసుకుంటున్నాను. మమ్మీ వాళ్ళు తెస్తారు బాగా నెల ఒక 6 అట్లా 10 దాకా తెస్తారు. శిల్పాన్ని తినేస్తుంది రోజు వేసుకుని కాలేజీకి వచ్చాను. అట్లా ఒకరో ఇంటికాడ ఉంటే నాకు మనం చేసింది లేదు, తినేసింది అన్ని చేసుకున్న బుక్కే. నేను పోయి శిల్పాన్ని కోపంతో తెచ్చుకొని చేసుకుంటా ఒక 4 చేస్తానప్పుడు ఇంత ఉత్త చేసుకున్నందుకు మనం కోడి కూడా వేసుకుందాం అనేసి వేసుకుని తినప్పుడు చిక్కులు వచ్చేసింది ఆ రోజు. 4 తినేసింది అట్లా 4 తినేసి కడుపులు వచ్చేసింది ఆ రోజు. నేర్చుకునే కానీ ఇప్పుడు తినచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంటుంది. నీళ్ళు కొద్దిగా ఎక్కువేమో నాకు అనిపిస్తా ఉంది చూస్తే. ఇప్పుడు మామూలు మ్యాగీలో వాటిలో అంత నీళ్ళు అట్లా సూప్ వేసుకుంటారు కదా. ఓహో అట్లనా, వేసేం కదే. అరే ఏమంటారు రే, ఆగలేక మనం ఇప్పటికి 25 నిమిషాలు వచ్చాయండి వీడియో. ఇంకా దాన్ని మళ్ళా ఎడిటింగ్ చేయొద్దా? రౌండ్కి వెళ్ళాలంటే నువ్వు చేతికి తీసుకోవాల్సిందేనా, తప్పదు. సూపర్ ఉంటుంది. పిల్లని చేతికి బలప్ మించి రౌండ్లు గీరా అంటే గీయడం మనం చేయబెట్టి గీపించాలా. అట్లా మీ అక్క దగ్గర ఏ పని చేయించాలన్నా నాకు రాదనా మంట పెట్టుకో. నీకొచ్చు, నువ్వు సూపర్. నీ తర్వాతే ఎవరైనా కానీ. అయిపోయిందా? ఎత్తుకోనరా. ఇప్పుడు చూడండి ఎంతో రుచికరమైన ఇప్పి నూడిల్స్తో తయారు చేసిన చైనీస్ మోడల్ ఎగ్ నూడిల్స్. ఇప్పి ఎగ్ నూడిల్స్ విత్ చైనీస్ స్పెషల్ చైనీస్ మోడల్. అంటే ఒకే పెద్ద ప్లేట్లో పెట్టేసినా మనం ఒకరికి అనుకోవద్దండి. స్పూన్లు పెట్టండి రా, ఎంతమందికి అనేది వాళ్ళకి తెలుస్తుంది. 5 మెంబర్స్కి. చిన్న అమ్మది పైన పెట్టు, పైన పెట్టరా. నాదది చూడండి అన్ని స్పూన్లు పెట్టినాం కాబట్టి అంతా ఒకే ప్లేట్లో సెట్ చేసినాము విత్ లెమను. బా ఇప్పుడు మాత్రం చూస్తా ఉంటే తినేద్దామంటే అయినా నాకు ఒకరికి సాల్ రసేసి చెప్పండి ఒక టేస్ట్ ఎట్లుందో. వెయిట్ రాండ్రా. మొత్తం బాగుంది. ఫోటో తీసిన పై నుంచి ఉండో. రే టీవీ ఆబ్జీ ఫస్ట్ పక్కరా అమ్మ. దాంతో పాటు కూల్ డ్రింక్ పెట్టుకుంటా. కొంచెం పైకి ఎత్తుకో తిను. ఎట్లుంది? సూపర్ ఉంది. ఒకటే తినేయి.
ఎట్లుందనరా? సూపర్ ఉంది. తిన్నోళ్ళు చెప్తే కదా. తినేదా నేనే స్ట్రైట్ కూడా స్ప్రైట్ అది, స్లైట్ కాదు. కూలింగ్ లేదు, స్ట్రైట్. పెట్టిస్తాంలే. తినరా నువ్వు? ఎట్లుంది?